ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది. గురువుగారు పెద్ద మరదలకి ఎందుకలా చెప్పారో ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు గాని నేను చెప్పగలను. నిజమా? ఏంటో చెప్పు. గుర్తు అంటే సింబల్. దాన్ని ఆధారంగా నువ్వు భవిష్యత్తులో అడుగు వేయాలని సూచించారు. ఏంటి మమ్మీ ఆ లుక్కు? కొడతావా ఏంటి? లేదు నాన్న, అప్పుడప్పుడు నువ్వే నాకన్నా షార్ప్గా ఆలోచిస్తావని మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నయని సూచనలు, గుర్తులు, సిగ్నల్స్ వీటి ఆధారంగా అడుగు వేయబోతుందని నువ్వంటున్నావు. ఎస్ మమ్మీ. తనకు గురువుగారు అలా చెప్పారంటే ఆయనకు కూడా ఏదో రహస్యం తెలిసి ఉంటుందని కదా. అంతే కదా మమ్మీ, కానీ చెప్పరు. మీసాలు గడ్డాలు ఎక్కువగా గుబురుగా ఉండడం వల్ల స్మైల్ ఇచ్చినా కూడా తెలీదు. నేను పసిగడతాను కదా. ఓం నమః శివాయ. సోదరి విశాలాక్షి, రారా రా. ఏంటి పెద్దమ్మా, నా కోసమే ఎదురు చూస్తున్నట్టు సంబరపడిపోతున్నా? కన్ఫ్యూజ్ కాని క్యారెక్టర్లన్నీ ఇంటికొస్తే ఒక పనైపోతుందని హాసినకు ఆనందం. అంటే విశాలాక్షి కూడా గందరగోళానికి గురవుతుందనే? ఈ గారడి పాపనే కాదురా, సాక్షాత్తు విశాలాక్షి అమ్మవారే వచ్చినా పెద్ద మరదలేనా ఇలా బిహేవ్ చేసేదని గీసుకుంటుంది. విశాలాక్షి ఎప్పుడొచ్చావమ్మా? నేను రావడం ఏంటి నాన్న, ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను కదా. నీక్కూడా తలకు దెబ్బ తగిలిందా ఏంటి? ఇందులో జోకే ఉంది జోగారావు, అలా నవ్వుతున్నారు. గారడి పాప కూడా నైనిలాగా గమ్మత్తుగా మాట్లాడుతుంటే నవ్వొచ్చింది. నా పేరు తలుచుకుంటే మీ మనసులోనే ఉంటాను కదా. అలాంటప్పుడు నేను ఎక్కడి నుండో రావడం ఏంటి అన్నాను. మాటలు నేర్చావు కాబట్టి 4 ఇళ్ళు తిరిగి కడుపు నింపుకొని వెళ్ళిపోతావు. నైనా వస్తుంది. హాఫ్ శారీ కట్టిందంటే నైని కాదు మావయ్య. అవును, నీకు తెలుసా? నేనే తనకి తెలుసు. అర్థం కాలేదు. అర్థమవుతుంది నిదానంగా. నైని ఎవరొచ్చారో చూడు. అమ్మా మహంకాళి, మహంకాళ. అవును బాబాయ్, మనం ఎంత పుణ్యం చేసుకునుంటే మహంకాళి దర్శన భాగ్యం కలుగుతుందో తెలుసా? ఈ మహంకాళి ఎవరు మమ్మీ? మా చుట్టమా, నాకేం తెలుసు. వాళ్ళ నవ్వకమ్మా, భయంగా ఉంది. భయం ఎందుకు? నైనికే యాక్సిడెంట్ అయింది, తనకు కాదంటున్నావు. తను నైనమ్మ కదా? అమ్మ పేరు త్రినేని, ఈ అమ్మ పేరు త్రినేత్రి. నేను ఇదే మాట చెప్తే వీళ్ళందరూ నాతో వాదిస్తున్నారు.
అంటే ఇక్కడున్నది వదిన కాదంటావా విశాలాక్షి? నేనెందుకు అలా అంటాను? విశాలాక్షి, నైని చెప్పకముందే అంతెందుకు, నేను కూడా నీతో చెప్పనే లేదు. కానీ నువ్వు త్రినేత్రి అని ఎలా చెప్పావమ్మా? అయ్యో నాన్న, నాకు తెలియకపోవడం ఏంటి? మా ఆయన ముందు నుండి చెప్తూనే ఉన్నారు, ఈవిడ నైని వదిన కాదు వేరే ఎవరు అంటే మీరే ఒకసారి నమ్ముతారు, ఇంకొకసారి కాదంటారు. పెద్దమ్మ ఆత్మని చూడగలిగింది అని అంటే పెద్ద మరదలే కదా. కొద్దిసేపు నైనిలా ఉంటుంది, ఇంకొద్దిసేపు నైనిని కాదు అంటుంది. సోదరి, ఏంటి మాకు ఈ పరీక్ష? నాటకాలు ఆడుతున్నారు మావయ్య. విక్రాంత్, తొందరపడి మాట జారకూడదు. నైని నాన్న నేను అర్థం చేసుకుంటాను గాని చిన్నపిల్ల విశాలాక్షనంటే ఒప్పుకోనరా. నాన్న, నాటకాలు ఆడేది నేను కాదు, ఈ అమ్మను కాదు. మరి ఇంకెవరు ఆడుతున్నారు? మా అత్తయ్య మా ఆయనేనా? ఎప్పుడు చూసినా మమ్మల్ని అంటవేనా నీ పని? ఆగు మమ్మీ, చెప్పు పాప. అరే, ఎవరు నాటకాలు ఆడుతున్నారు? మీ తమ్ముడు విక్రాంత్ బాబు. చిన్నలుడా,